సార్ 2024కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి ఫీ పేమెంట్ ఎలా చేయాలి, అలాగే మన డీటెయిల్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఇది వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, స్టెప్ 1 దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్స్ 10th క్లాస్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో కింద మీది ఎంటర్ చేస్తే సెల్ ఫోన్ మీద క్లిక్ చేయండి. ఫాదర్ లేదా ఫాదర్ ఎంటర్ చేస్తే ఫాదర్ మీద క్లిక్ చేయండి. మదర్ తెలియదు, మదర్ రిలేటివ్ కానీ రిలేటివ్. సో ఏది నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది కింద. అదే విధంగా ఇంకొక నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే స్ట్రీమ్ అంటే ఇంజనీరింగా లేకపోతే అగ్రికల్చరా లేకపోతే 2 టెస్టులు రాస్తారా అనేది అయితే 2 టెస్టులు అయితే బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని క్లిక్ చేయండి. లేదు ఓల్డ్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ మీద క్లిక్ చేయండి, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. కేటగిరీ చూసుకున్నట్లయితే ఓసీ అయితే ఓసీ, బీసీఏ అయితే బీసీ. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎస్సీ ఎస్టీ, ఎవరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు ఆ కేటగిరీ అయితే క్లిక్ చేయండి. పేమెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసి, అదర్స్. వేరే బ్యాంక్ నుంచి చేసిన వాళ్ళు అయితే వేరే బ్యాంక్, నెట్ బ్యాంకింగ్. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కూడా అయితే ఇవ్వడం జరిగింది. కింద ఇనిషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేక్ పేమెంట్ మీద ఉంది కదా, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎవరు పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీ పేమెంట్ ఐడి, క్యాండిడేట్స్ నేమ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్, టోటల్ అమౌంట్ ఎంత అయితే కట్టారో అంతా మీకు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎవరు పేమెంట్ సక్సెస్ఫుల్ అని రాకపోతే స్టెప్ 2 మనకి ఏదైతే ఉందో చెక్ పేమెంట్ స్టేటస్ అని ఇది క్లిక్ చేసుకున్నట్లయితే మీకైతే మీ పేమెంట్ ఎంత చేశారో అంత సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. లేదా మీ అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది 1 డేలో కానీ 7 డేస్లో కానీ. సో మళ్ళీ రీఫండ్ వచ్చిన అమౌంట్ మళ్ళీ మీరు కనుక మళ్ళీ అప్లై చేసుకోగలిగితే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరు పేమెంట్ స్టేటస్ అలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఎంటర్ చేయండి. చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇవన్నీ వస్తాయి. అవన్నీ వస్తే మీరు సక్సెస్ఫుల్ అయినట్టు. ఇది అయిపోయిన వెంటనే మనం చూసుకున్నట్లయితే స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఆఫ్టర్ పేమెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పడం జరిగింది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయండి. అలాగే హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి. మనం చూసుకున్నట్లయితే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కింద క్యాండిడేట్ డీటెయిల్స్, మీ క్యాండిడేట్స్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇంటర్మీడియట్లో ఉందో ఆ క్యాండిడేట్ నేమ్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అయితే ఏదైతే అది క్లిక్ చేయండి. మీ ఇన్కమ్ కూడా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. మీ బిలో 1 lakh లేదా అబవ్ 1 lakh, సో ఎంత అయితే అంత మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేటగిరీ, మీ కేటగిరీ ఏంటో అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎవరైనా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఎన్సీసీ కానీ, సిఏపీ కానీ, స్పోర్ట్స్, గేమ్స్, అలంగన్ ఇండియన్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో ఉన్నట్లయితే కనుక వాటి మీద టిక్ పెట్టండి, లేనట్లయితే అలా విడిచిపెట్టేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, విజువల్ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా లేదా హెచ్ఐ కానీ ఇయరింగ్ ఇంపైర్డ్, ఆర్థోపెటికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ టిక్ చేయండి, లేదంటే విడిచిపెట్టేయండి. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, నేమ్, బ్యాంక్లో అకౌంట్ ఎలా అవుతుందో అలాగే ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ అన్న పర్మనెంట్ అడ్రస్ అన్న రెండు ఒకటే ఎంటర్ చేయండి, పర్వాలేదు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ రెగ్యులరా లేకపోతే వొకేషనలా లేకపోతే డిప్లొమా అయితే డిప్లొమా, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అయితే ఐసిఎస్ఈ, ఏ బోర్డు అయితే ఆ సంబంధించి క్లిక్ చేయండి. అలాగే మీరు ఏ సబ్జెక్టులు క్వాలిఫై అయ్యారు, ఎంపీసీయా, బైపీసీయా, వొకేషనలా లేకపోతే
ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. ఎంపీసీ అయితే ఎంపీసీ కాబట్టి ఎంపీసీ ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది. ఆల్ టికెట్ నెంబర్ దానికి సంబంధించిన ఎంటర్ చేయండి. అదే పాసింగ్ క్వాలిఫై అంటే 2022 కాబట్టి ఇది 2024 అని క్లిక్ చేయండి. మీ మీ మీడియం ఏదైతే ఉందో మీకు సంబంధించి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు క్లిక్ చేయండి, ఉర్దూ అయితే ఉర్దూ. అలాగే ఎస్ఎస్సి మీ ఎస్ఎస్సి కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్ టికెట్ నెంబరు ఏ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ క్లాస్ 6th ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఎక్కడ చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, 6th 7th 8th 9th 10th కూడా ఉంటుంది. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న వెంటనే సెకండ్ ఇయర్ వరకు అయితే రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ మీద మీకు ఏ టెస్ట్ సెంటర్ కావాలో ఆ టెస్ట్ సెంటర్ అనేది క్లిక్ చేయండి. టెస్ట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరైతే మీరైతే ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఏదైతే ఉందో సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోటో అని సిగ్నేచర్ అనేది 50 అండ్ సిగ్నేచర్ చూసుకున్నట్లయితే 30 KBలో ఉండాలి. దాన్ని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్ని మీరు ఏదైతే అప్లై చేశారో అవన్నీ ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత కింద ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది. కింద కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది. దాని ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా అయితే మీ ఏవైతే ఇచ్చారో మీదైతే అప్లికేషన్ ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. దీనైతే ఖచ్చితంగా ప్రింట్ తీసుకోండి. సో ఇది